ఈ వీడియో చూడండి, డేలో 4 అవర్స్ చదివితే టాపర్ అయిపోతారంట. ఈ తమ్ముళ్ళు చూడండి, ఇది మరీ దారుణం. డేలో 33 మినిట్స్ చదివితే టాపర్ అయిపోతారంట. ఒక యూపీఎస్సీ యాస్పిరెంట్, అది కూడా ఫుల్ టైం ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్కి డేలో రఫ్గా 16 అవర్స్ టైం ఉంటుంది. అదే 16 అవర్స్ ఎఫెక్టివ్గా చదివితే 16 అవర్స్ వద్దులేండి, కానీ డేకి 10 అవర్స్ అది కూడా ఎఫెక్టివ్గా చదివితే, అది కూడా సైంటిఫిక్ వేలో చదివితే టాపర్ అవుతాడు లేదో నాకైతే తెలియదు, కానీ ముందైతే ఒక మంచి స్టడీ రొటీన్ బిల్డ్ అవుతుంది. ఈ 10 అవర్స్ పక్కాగా, ఎందుకంటే ఊరు విడిచిపెట్టి వస్తాం కాబట్టి ఈ 10 అవర్స్ కూడా చదవకపోతే మరి చండలంగా ఉంటుంది. సో ఈ వీడియోలో ఎటువంటి మిరాకిల్స్ ఉండవు, పక్క ప్రాక్టికల్ టిప్స్ ఉంటాయి. అన్నిటికన్నా మించి న్యూరో సైన్స్, సైకలాలజీ, అదే రకంగా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాంలో ఏదైతే ప్రిన్సిపల్స్ చెప్తారో ఆ ప్రిన్సిపల్తో సహా మీకు ఈ వీడియోలో ఉంటాయి. సో ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే, ప్రాక్టికల్టీ మీద నమ్మకం ఉంటే, అండ్ అన్నిటికన్నా మించి చెప్పిన దాన్ని ఫాలో అవుతానంటే ఈ వీడియో నీకోసమే స్టార్ట్ చేస్తున్నా, పద. అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. సో మీ అందరికీ కూడా నేను ఒక మాట ఇచ్చాను, 10 అవర్స్ డేలో ఎలా ప్రొడక్టివ్గా చదువుకోవాలి అనే మాట ఇచ్చాను. ఆ వీడియో ఈరోజు మీకు పక్కా చెప్పేస్తున్నాను. అందుకే మీకు టైటిల్ ఏం పెట్టానంటే మాస్టర్ ది డే. అది కూడా సైంటిఫిక్ వేలో ఒక స్టడీ రొటీన్ బిల్డ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మోటివేషన్ అయితే ఉండదు, ఈ వీడియోలో ఉండేదంతా కూడా డిసిప్లిన్కి హై ప్రయారిటీ ఉంటుంది. సో ఈ డిసిప్లిన్ వల్ల మీకు హ్యాబిట్స్ క్రియేట్ అవుతాయి, హ్యాబిట్స్ వల్ల డిసిప్లిన్ క్రియేట్ అవుతుంది. అలాంటి డిసిప్లిన్ని, హ్యాబిట్స్ని క్రియేట్ చేసే ప్రాసెస్ ఈరోజు ఈ వీడియో. సో ముందుగా అసలు ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి నా లైఫ్లో ఏమైంది తెలుసా, నేను ఆ రోజు డే బాగా చదవలేదు అనుకొని, ఆ రోజు డేని మార్నింగ్ లేచిన వెంటనే సరిగ్గా చదవకపోవడం వల్ల ఏమైపోయింది తెలుసా, మధ్యాహ్నం అంతా పాడైపోయింది. ఆ రోజు పాడైపోయింది అలా చూస్తూ ఉండగానే. ఎప్పుడైతే ఆ డే పాడైపోయిందో ఆ ఫీలింగ్ నాకు నెక్స్ట్ రోజు క్యారీ అయిపోయింది. అరే నేను షెడ్యూల్ కంటిన్యూ అవ్వలేదు, ఇంకా షెడ్యూల్ ఎలా కంప్లీట్ చేయాలనుకుని. సో ఆ డే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ డే కూడా పాడైపోయింది. ఇదే ఫీలింగ్ నాకు ఇంకా వీక్ వరకు కంటిన్యూ అయింది. ఈ రకంగా నేను 1 మంత్ని స్పాయిల్ చేస్తాను బాగా. సో ఆ 1 మంత్ నా ప్రిపరేషన్లో ఎప్పుడైతే స్పాయిల్ చేశానో దాని ఇంపాక్ట్ అంతా కూడా చాలా పడిపోయింది నా మీద. సో దీని అంతటికీ రీజన్ ఏంటంటే ఈ డే. వన్స్ డేని కానీ ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోతే, డేని ప్రాపర్గా స్టార్ట్ చేయలేకపోతే చాలా దెబ్బ అయిపోద్ది. సో మీ లైఫ్లో ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి నేను చెప్తాను. ముందుగా ఎలాంటి దానికైనా సరే, ఎలాంటి ప్లాన్కైనా సరే ముందు దానికంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో ఆ ప్రిన్సిపల్స్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనే మనకు సిచ్యువేషన్ అంతా అవుతుంది. సో ముందుగా బేసిక్ ప్రిన్సిపల్స్ చూడండి, ఈ ప్లాన్కి సంబంధించినంతవరకు కూడాను. ముందుగా అన్నిటికన్నా ముందుగా ప్రియారిటీస్. మీ లైఫ్లో ఏదైతే ప్రియారిటీస్ ఉన్నాయో, హై ఫోకస్ టాస్క్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా ముందుగా ఫిక్స్ చేసుకోవాలి. అయితే ఏవైతే ప్రయారిటీ టాస్క్స్ ఉన్నాయో వాటిని పీక్ అవర్స్లో చేయాలి. సో ఏంటి సార్ పీక్ అవర్స్ అనుకోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గ్రాఫ్ డ్రా చేస్తున్నా. ఇది మార్నింగ్, ఇది ఆఫ్టర్నూన్, ఈవినింగ్. సో మీరు మార్నింగ్ ఉండేటప్పుడు మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేవి హైగా ఉంటాయి. కానీ మధ్యాహ్నంకి వచ్చేటప్పటికి మీరు రకరకాల యాక్టివిటీస్ అన్నీ చేస్తారు కదా, యాక్టివిటీస్ అన్నీ చేయడం వల్ల మీ ఎనర్జీ అనేది కాస్త డౌన్ అవుతుంది. సో మీరు నైట్కి వచ్చేటప్పటికి మీ బాడీ అలసిపోద్ది అండ్ మీ బ్రెయిన్ కెపాసిటీ కూడా తగ్గిపోద్ది. ఆ టైంలో మీరు ఏం చదివినా సరే సెట్ అవుతుంది. కాబట్టి ఈవినింగ్కి వచ్చేటప్పటికి మీ ఎనర్జీ తగ్గిపోద్ది. కాబట్టి ఇక్కడ లాజిక్ అంతా ఉంది. సో మీరు ఎప్పుడు బాగా చదవాలి, ఎప్పుడు మీరు ఎక్కువ ఎనర్జీ వాడాలి అంటే, ఎప్పుడైతే మీకు ఉన్న పీక్ టాస్క్స్ అన్నీ కూడాను ఈ పీక్ అవర్స్లోనే చేసుకోవాలి. మార్నింగ్ లేచిన వెంటనే మీ హై టాస్క్స్ అంతా చేసుకుంటే మీ బాడీకి హై ఎనర్జీస్ ఉంటాయి. ఎప్పుడైతే హై ఎనర్జీస్ ఉంటాయో మీ అబ్జార్ప్షన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల మీకు రిటర్న్స్ ఎక్కువ ఉంటుంది, రీకాల్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అదే దాన్ని మీరు ఎగ్జామ్లో కూడా బాగా ప్రజెంట్ చేయగలరు. సో కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపల్, మీరు మీ పీక్ అవర్స్లోనే ప్రయారిటీ టాస్క్స్ అన్ని చేయడానికి చూడండి. ఎందుకంటే ఇక్కడ మీ బ్రెయిన్ కెపాసిటీ, సో మీ బ్రెయిన్ కెపాసిటీ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత సెకండ్ థింగ్ చూడండి, చాలామంది బ్రేక్స్ తీసుకుంటూ ఉంటారు కదా, బ్రేక్స్ని చాలా స్ట్రాటజీతో తీసుకోవాలి. సో ఆ స్ట్రాటజీతో తీసుకెళ్ళి ఎలాగో చెప్తాను. సో ఫస్ట్ ప్రిన్సిపల్, పీక్ అవర్స్లో మీరు పీక్ టాస్క్స్ని చేయాల్సిందే. సెకండ్ బేసిక్ ప్రిన్సిపల్, టైం మేనేజ్మెంట్. మీకు ఒకటి చెప్తాను చూడండి, టైం మేనేజ్మెంట్ అనేది అసలు మిత్. సో నిజంగా చెప్తాను, టైం మేనేజ్మెంట్ అనేది ఒక మిత్. మీ లైఫ్లో ఉండేవంతా కూడా ప్రయారిటీస్. ఏవైతే ప్రయారిటీస్ ఉన్నాయో ఆ ప్రయారిటీస్కి టైం అలొకేట్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ టైం మేనేజ్మెంట్ అనమాట. సో ముందుగా మీరు ఇప్పుడు ఏం చేయాలి, వన్స్ మీరు ఎప్పుడైతే డేలో కరెక్ట్గా పీక్ అవర్స్లో ఉంటారో మీ డేని షెడ్యూల్స్ చేసుకోవాలి. సో షెడ్యూల్స్ అన్నీ కూడా ఎప్పుడు చేసుకోవాలంటే ముందు రోజే చేసుకోవాలి. సో ఈ రోజు చదవాల్సింది ముందు రోజు చేసుకోవాలి. దిస్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ పాడు చేసుకుంటే, ఈ సిచ్యువేషన్ కానీ ఈ ప్రిన్సిపల్ కానీ అప్లై చేయకపోతే చాలా నష్టపోతారు. కాబట్టి ముందే చెప్తున్నా,
మీ ప్లాన్ ఎప్పుడు కూడా ముందు రోజే జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు మార్నింగ్ 6 o'clockకి లేచి చదవాలి అని అనుకుంటున్నారు. సో దీనికి సంబంధించిన ప్లానింగ్, ఏ బుక్ చదవాలి, ఏ పెన్నుతో రాయాలి, ఎంతసేపు చదవాలి అంతా కూడాను ముందు రోజు రాత్రి పడుకునే ముందు 11 o'clock పడుకుంటే ఆ 11 o'clockకి మీరు రాసేసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడు కూడా మీ ప్లాన్స్ అడ్వాన్స్గానే ఉండాలి. నెక్స్ట్ జస్ట్ ఇంప్లిమెంట్స్ మాత్రం ఉండాలి. నెక్స్ట్ ప్రోక్రాస్టినేషన్ని అవాయిడ్ చేయాలి. సో ఇప్పుడు చేస్తాను, తర్వాత చేస్తాను, ఇంకాసేపు వచ్చేస్తాను, వచ్చేస్తాను అంటూ వాయిదాలు వేయడం ఆపేయాలి. అండ్ ఇంకొక బేసిక్ ప్రిన్సిపల్ టైం మేనేజ్మెంట్కి సంబంధించినంత వరకు కూడా మీ టైంని ట్రాక్ చేయండి. సో టైంని ఎలా ట్రాక్ చేయాలి, కొన్ని ఏవైనా యాప్స్ చెప్పారంటే బెస్ట్ యాప్స్ ఫారెస్ట్ యాప్ అని ఒక యాప్ ఉంది. సో ఈ ఫారెస్ట్ యాప్ మీ టైంని ట్రాక్ చేస్తుంది, మీ డేలో ఎన్ని అవర్స్ చదువుతారు ఏంటి అనేది. వైపీటీ అనుకుని ఇంకొక యాప్ కూడా ఉంది. సో ఈ 2 యాప్స్ కూడా బ్యూటిఫుల్ యాప్స్ అనమాట. ఈ 2 కూడా మీ టైమ్స్ని ట్రాక్ చేస్తాయి. సో ఈ యాప్స్ కూడా బ్యూటిఫుల్ బెనిఫిట్ ఏంటంటే ఈ యాప్ యూజ్ చేస్తున్నప్పుడు మీరు యూట్యూబ్ని ఓపెన్ చేయలేరు. మీరు ఏవైతే యాప్స్ మీకు డిస్ట్రాక్ట్ చేస్తున్నాయో ఆ యాప్స్ని మీరు ఆపేయాలి. అది ఈ యాప్ని యూజ్ చేస్తున్నంతసేపు అది ఆపేయాలంటే ఆపేసే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీ చేతిలో మొబైల్ ఉన్నప్పటికీ కూడాను మీరు డిస్ట్రాక్ట్ అవ్వరు అనమాట. సో ఈ 2 యాప్స్ మీకు హెల్ప్ చేస్తాయి. సో టైం మేనేజ్మెంట్లో ముఖ్యమైన ప్రిన్సిపల్స్ డైలీ షెడ్యూల్స్ని మెయిన్గా కూడాను అడ్వాన్స్గా ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ బేసిక్ ప్రిన్సిపల్ మీ సబ్కాన్షియస్ మైండ్. మీ మైండ్కి మీరు రోజు ట్రైనింగ్ ఇవ్వాలి. మీరు ఏదైతే సక్సెస్ చూడాలని అనుకుంటున్నారో ఆ సక్సెస్ని ప్రతిరోజు కూడా మైండ్లో విజువలైజ్ చేసుకోవాలి. దీనికి బెస్ట్ వే ఏంటంటే మీరు మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే కూడాను మీరు ఏదైతే చేయాలంటారో ఐ విల్ క్రాక్ యూపీఎస్, ఐ విల్ క్రాక్ యూపీఎస్సి, ఐ విల్ క్రాక్ యూపీఎస్సి అనే మాటని రోజు జపం చేస్తున్నట్టుగా మీ బుక్లో రాయండి. దీంతో రాస్తున్నట్టుగా చేయండి. నెక్స్ట్ మీ సక్సెస్ని మీరు విజువలైజ్ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడైతే ఈ రకంగా చేస్తారో మీ బాడీకి పాజిటివ్ ఇన్పుట్ ఇస్తుంటారు. ఈ పాజిటివ్ ఇన్పుట్ ఇవ్వడం వల్ల మీరు మీ సక్సెస్ అంతటిని కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉంటారు. మీ యొక్క జర్నీని విజువలైజ్ చేసుకోవాలంటే ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఈ ప్లాన్ చూసారా, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాన్. ఒకసారి చూడండి ఇక్కడ ప్లాన్. మీకు డైలీ చేయాల్సిన 3 tasks ఉంటాయి కదా, టాప్ 1 task, టాప్ 2 task, టాప్ 3 task. ఈ 3 tasksని చేసుకుంటారు అండ్ మీ ప్లాన్లో రాసుకుంటారు ఏ టైంలో ఏది చేయాలి. సో ఇది అయిపోద్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పక్కన మీకు మంత్లీ గోల్ ఉంటుంది కదా, ఆ మంత్లీ గోల్ అట్ ద సేమ్ టైం ఇయర్లీ గోల్, మంత్లీ గోల్ అండ్ వీక్లీ గోల్ అండ్ ఇంకొకటి డైలీ గోల్. ఈ 3 కూడా ఎప్పుడు రాసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఇలా రాస్తూ ఉంటారో మీ మైండ్లో ఎప్పుడు గుర్తుంటుంది. దానికి తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్స్ ఉంటాయి అండ్ దానికి ప్రకారంగా ఇంకా తగ్గుతుంటాయి. అండ్ మీకు డే కంప్లీట్ అయిపోయేటప్పటికి ఇదంతా కూడా డే బిగినింగ్ అంటే ముందు రోజు రాత్రి చేసుకోవాల్సిన పార్ట్ అయితే డే కంప్లీట్ అయిపోయిన ముందు ఆ రోజు చేసిన టాప్ 3 మిస్టేక్స్ అండ్ టుమారోస్ న్యూ 3 ప్లాన్స్ రాసుకోవాలి. ఇక్కడ 3 ప్లాన్స్ రాసుకోవాలి, ఆ 3 ప్లాన్స్ నెక్స్ట్ పేజ్లో రాసుకోవాలి. అండ్ లాస్ట్గా నీకంటూ ఒక ప్రొడక్టివిటీ స్కోర్. సో ఈ స్కోర్ అనేది నీకు తగ్గితే ఎందుకు తగ్గుతుంది అనే గిల్టీ ఫీలింగ్ వస్తుంది. కానీ రిగ్రెట్ సంగతి పక్కన పెట్టేసి డిసిప్లిన్ బిల్డ్ చేయడానికి ట్రై చేయి. ఇన్ కేస్ ఇదే ప్రొడక్టివ్ స్కోర్ రోజు ఒకటే లెవెల్లో మెయింటైన్ చేయగలిగితే నీకు డిసిప్లిన్ వస్తున్నట్టే. ఇన్ కేస్ డైలీ 1% ఇంప్రూవ్మెంట్ ఉంది అని అంటే నువ్వు చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే నిన్ను నువ్వే బీట్ చేసుకుంటున్నావు. నీ బ్రెయిన్ని నువ్వు ఇంకా నీ ఫుల్ పొటెన్షియల్ యూజ్ చేసుకునే జర్నీలో ఉంటావు. ఈ రకంగా నీకు డైలీ ఎఫర్మేషన్స్, నీ గోల్స్ నీకు గుర్తుంటాయి, నీ టాప్ 3 tasks గుర్తుంటాయి, నీతో నువ్వు మాట్లాడుకుంటావు, రివ్యూ రెగ్యులర్గా చేసుకుంటావు. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాన్. ఓకే, సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. బేసిక్ ప్రిన్సిపల్స్లో ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. ఇది మనం తినే ఫుడ్, దట్ మీన్స్ డైట్ అనమాట. ఈ డైట్తోనే ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అనుకుని చెప్పాల్సి వస్తుందంటే సిచ్యువేషన్ చూడండి. ఎప్పుడైతే మీ డైట్ అనేది చాలా దారుణంగా ఉంటుందో అప్పుడు మీ బ్రెయిన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. మన బ్రెయినే ఇక్కడంతా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఫిజికల్గా వర్క్ చేసేవాడు లేబర్కి అయితే శరీరం గట్టిగా ఉండాలి, కానీ కూర్చొని పనిచేసేవాడు మనకి బ్రెయిన్ ఎక్కువ గట్టిగా ఉండాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మన బ్రెయిన్ని బాగా అబ్జర్వ్ చేస్తే దీనిపైన ఒక లేయర్ ఉంటుంది. సో ఈ లేయర్ని ఏమంటామంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటారు. సో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్, ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ చేసే పని ఏంటి తెలుసా? మన శరీరంలోన ఎన్నో న్యూట్రియంట్స్ వస్తాయి కదా, ఈ న్యూట్రియంట్స్ అన్నింటినీ కూడాను బ్లడ్ నుండి లోపలికి వెళ్ళవద్దు. జస్ట్ ఒక్క గ్లూకోజ్ తప్ప మిగిలిన దేన్ని కూడాను లోపలికి పంపించదు. సో గ్లూకోజ్ తప్ప ఇంకా మిగిలిన దేన్ని కూడా పంపించదు. ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా. ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ తప్ప వేరేది పంపించడో మన శరీరంలో గ్లూకోజ్ వచ్చే మార్గాలు చూద్దామా. సో సిచ్యువేషన్ చెప్తాను చూడండి. మన శరీరంలో గ్లూకోజ్ వచ్చే బేస్, మనము కార్బోహైడ్రేట్స్ తింటే గ్లూకోజ్ తయారవుతుంది. లేదు అంటే మీరు ప్రోటీన్స్ తిన్నా సరే గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. లేదు అంటే ఆఖరికి ఫ్యాట్స్ తిన్నా సరే కన్వర్ట్ అవుతుంది. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ తినే ఫుడ్స్ ఏ రకంగా ఉన్నాయి చూడండి. మీరు ఈవినింగ్ జంక్ ఫుడ్స్ తింటారా, లేదంటే పొరపాటున స్టడీకి ముందు స్వీట్ తింటారా? ఈ స్వీట్ తింటే ఏ రకంగా ప్రాబ్లం వస్తుంది అనేది చెప్తా చూడండి. చిన్న గ్రాఫ్ ఒకటి వేస్తా. ఎందుకు స్వీట్ వేవ్ తినొద్దు అనుకుని అంటున్నారో దీని వెనుకున్న స్ట్రాంగ్ రీజన్ చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైతే
బాడీకి ఏది తిన్నా సరే గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ కన్వర్ట్ అయింది బ్రెయిన్ గ్లూకోజ్ తప్ప వేరే న్యూట్రియంట్స్ ఎక్కువగా తీసుకోవద్దని కూడా చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్స్ కానీ స్వీట్స్ కానీ తిన్నారనుకోండి, మీకు వచ్చే ఎనర్జీ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ ఈ రేంజ్లో ఉంటాయి. ఇక్కడ వరకు ఇంత టాప్ ఎనర్జీ వస్తుంది. కాకపోతే మీకు ఎనర్జీ ఎంత వస్తుందో, ఎంత బ్రెయిన్ కెపాసిటీతో ఫుల్గా పనిచేస్తుందో అంతే ఫాస్ట్గా కింద పడిపోతుంది. సో అంతే ఫాస్ట్గా కింద పడిపోతుంది. అంటే మీరు స్వీట్ తినేసి వర్క్ చేసేసి 2 అవర్స్ సూపర్గా వర్క్ చేయగలరు. కానీ ఆ 2 అవర్స్ తర్వాత వెంటనే సడన్గా మీకు బ్రెయిన్కి ఇంట్రెస్ట్ పోతుంది, వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. సో ఇదే మెయిన్ రీజన్ అనమాట. ఎంత వేగంగా గ్లూకోజ్ అయితే తీసుకుంటుందో అంతే వేగంగా పడిపోద్ది అనమాట తన వర్కింగ్ కెపాసిటీ. ఇది మెయిన్ ప్రాబ్లం. సో రేజ్ మనం చూస్తాం కానీ డౌన్ఫాల్ ఎవడో చూడడం. యుద్ధంలో గెలుపు మాత్రమే చూస్తాం కానీ యుద్ధం తర్వాత వేడిచి ఏడుపులు కానీ రక్తం కానీ ఎవడో చూడటం. సేమ్ ఇదే జరుగుతుంది అనమాట ఇక్కడ. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రోటీన్ తింటే మాత్రం మీకు ఎనర్జీ స్లోగానే వస్తుంది. అదే రకంగా మీ కెపాసిటీస్ కూడా 5 అవర్స్ కన్నా దాటుతుంది. సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. అదే మీరు ఫ్యాట్స్ తీసుకున్నారనుకోండి, మీ ఎనర్జీకి రైజ్ అవ్వడము అంతే కాన్స్టెంట్గా, అంటే స్టెబిలిటీతో ఎనర్జీ రైజ్ అవుతుంది. అండ్ మీ వర్క్ కూడా 8 అవర్స్ 6 అవర్స్ దగ్గరకు వెళ్తుంది. సో సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనకి ఎనర్జీ స్పీడ్గా రాకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఎనర్జీ స్పీడ్గా లూజ్ అవ్వకూడదు. లూజ్ అవ్వయిందా మనం 8 అవర్స్ కాదు కదా 10 అవర్స్ కూడా చదవలేము. అది సిచ్యువేషన్ అనమాట. సో అందుకోసమే నేనేం చెప్తున్నానంటే, స్వీట్స్ తిని ఎనర్జీని ఎక్కువగా వద్దు, తొందరగా పడిపోవద్దు. అయితే ఇప్పుడు మీకు ఏం చెప్పాను సొల్యూషన్ అంటే, కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలి అనే విషయం మీకు అర్థమైంది, స్వీట్స్ తక్కువ తీసుకోవాలి అనే విషయం మీకు అర్థమైంది. ఓకే, సంతోషం. మరి ఏం తీసుకోవాలి? ఫుడ్ ఫ్యాట్ తీసుకోవాలా లేకపోతే ప్రోటీన్ తీసుకోవాలంటే, ఇక్కడ చూడండి, ఫ్యాట్ తింటే మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఓకే, కానీ ఫ్యాట్ తింటే మన బాడీ ఏమైపోద్ది? లావ్ అయిపోద్ది, హార్ట్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఫ్యాట్ కూడా మన బ్రెయిన్ గురించి ఆలోచించి మన బాడీని దెబ్బెట్టుకుంటామా? వద్దు కదా. అందుకే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే సెట్ అవుతుంది అనమాట. సో ఈ ప్రిపరేషన్కి తగ్గట్టుగా కూడాను ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇది బెస్ట్ ఆప్షన్. లేదు మీకు మేము అంత ఎఫర్ట్ చేయలేము ఆ ఫీలింగ్లో ఉంటే కార్బోహైడ్రేట్స్ని వీలైనంత వరకు తగ్గించండి, జంక్ ఫుడ్స్ని తగ్గించండి, స్వీట్లు తగ్గించండి. సో ఇవన్నీ తగ్గిస్తే మీ బ్రెయిన్ త్వరగా అలసిపోవడం అనేది తగ్గుతుంది. ఓకే, దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మెయిన్గా డిస్ట్రాక్షన్స్ అనమాట. ఈ 10 అవర్స్ కోసం మీరు చదివేటప్పుడు మీకు డిస్ట్రాక్షన్స్ అనేవి గట్టిగా వస్తాయి. ఇన్ కేస్ డిజిటల్ డిస్ట్రాక్షన్స్, మీ ఫోన్ కానీ ఇలాంటివన్నీ వస్తే, మీ ఫోన్స్ వీలైనంత వరకు కూడాను మీరు ఈ రూమ్లో చదివితే పక్క రూమ్లో ఫోన్స్ పెట్టండి, ల్యాప్టాప్స్ పెట్టండి. ఏదైతే మీకు అవసరం లేదో, ఏదైతే మీకు టైం తినేస్తుందో వాటిని పక్క రూమ్లో పెట్టండి. ఇన్ కేస్ మీకు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు, స్టడీ రూమ్లో అయితే మరీ దారుణం. చాయ్ తాగినప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటాడు, బయటకు వెళ్ళేటప్పుడు ఒక ఫ్రెండ్, వచ్చేటప్పుడు ఒక ఫ్రెండ్, నెక్స్ట్ వాడి ఫ్రెండ్ యొక్క కష్టాలు కూడా మీకే అవుతాయి, వాడి బర్త్డే కూడా మీ బర్త్డే అవుతుంది, వాడి ఇంట్లో ఇబ్బందులు మీకు ఇబ్బందులు అవుతాయి. సో తనకు మూడు బాగాలేకపోతే మీకు బాగా లేకుండా అయిపోద్ది. ఇది ప్రాబ్లం. ఇన్ని సోషల్ ఎమోషనల్ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, వాళ్ళకి అసలు ఇంటి దగ్గర ఉంటే మాత్రం వాళ్ళకంటే ఒక స్పెసిఫిక్ టైం ఫిక్స్ చేసేయండి. మార్నింగ్ ఆర్ ఈవినింగ్, మోస్ట్ ఆఫ్ ది టైం ఈవినింగ్ ఫిక్స్ చేసుకొని సెట్ అయిపోతుంది. అండ్ ఇంకొన్ని సిచ్యువేషన్ అన్నీ బాగున్నప్పటికీ కూడా ఎన్విరాన్మెంట్గా డిస్ట్రాక్షన్స్ వస్తే దానికి మీరు చేసేయాల్సింది ఒకటి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో చదువుకోవాలి. సో ఈ ప్రిన్సిపల్స్ పక్కగా ఈ 10 అవర్స్కి మాత్రం ఈ 3 హార్ట్ ఇవి కానీ లేకపోయా మీరు 10 అవర్స్ కూర్చోవాలనుకుని ట్రై చేసినా సరే మీ టైం అంతా కూడా వేరే వాళ్ళకి ఇచ్చేవాల్సి వస్తుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ బేసిక్ ప్రిన్సిపల్ ఇది చూడండి, స్లీప్. ఈ స్లీప్ను మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది కరెక్ట్గా చెప్తాను చూడండి. స్లీప్కి ఎప్పుడు కూడాను ఒక బెడ్ టైం రొటీన్ ఫాలో అవ్వండి. అంటే అందరూ కూడాను మార్నింగ్ నిద్ర లేవడానికి అలారం పెట్టుకుంటారు కదా. నేనేం చెప్తున్నా అంటే, పడుకోవడానికి అలారం పెట్టుకోండి. నేను ఈ టైంకి నేను పడుకుంటా అనుకుని. సో డైలీ ఆ టైంకి పడుకోవడం వల్ల మీకు ఒక ఫిక్స్డ్ స్లీప్ షెడ్యూల్ క్రియేట్ అవుతుంది. ఓకే, అండ్ మీరు ఇంచుమించుగా డేలో 7 to 8 అవర్స్ స్లీప్ మాత్రం మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకేనా. ఒకవేళ గోల్ కానీ లాంగ్ డ్రీమ్గా ఉంది అని అంటే మాత్రం 7 to 8 అవర్స్ స్లీప్ కంటిన్యూ చేయండి. ఎగ్జామ్స్ బాగా దగ్గరికి వస్తున్నాయంటే అప్పుడు 6 అవర్స్ స్లీప్ పర్లేదు. ఓకేనా, సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. ఇన్ కేస్ ఎగ్జామ్ బాగా దూరంగా ఉందంటే మాత్రం 7 to 8 అవర్స్. ఎందుకంటే మనం ఇక్కడ పడి చదవడం కంటే హెల్త్ అనేది మెయింటైన్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. రోజు కన్సిస్టెంట్గా చదవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి 7 to 8 అవర్స్ స్లీప్ పెట్టండి. సో అలారం మెయింటైన్ చేయండి. ఓకే, ఇంకొకటి ఈవినింగ్ అయ్యాక కెఫిన్, హెవీ మీల్స్, అదే రకంగా రాత్రి పడుకునే ముందే 2 అవర్స్ స్క్రీన్ చూడడం, ఇలాంటివన్నీ తగ్గించండి. తగ్గించకపోయారా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పాల్సింది రివెంజ్ బెడ్ టైం ప్రోక్రాస్టినేషన్. సో రివెంజ్ బెడ్ టైం ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటి సార్ అనుకోని మీకు అనిపించవచ్చు. మీరు ఈరోజు చాలా బాగా చదువుకున్నారు, ఈరోజు మీరు 10 అవర్స్ ప్రొడక్టివిటీ లాగారు. అప్పుడు మీ బ్రెయిన్ ఏం చేస్తుంది తెలుసా, రాత్రి పడుకునే ముందు అరే
ఒక్క రీల్ చూసుకొని పడుకుంటే ఏమైంది, ఈరోజు అంతా నువ్వు చదవవు కదా, దానికి నువ్వు డెఫినెట్లీ కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా అనుకుని ఒక రీల్ చూడమంటుంది, ఇలా చేయమంటుంది, అలా చేయమంటుంది, అవన్నీ చెప్తుంది. అది చెప్పిందంతా చేస్తే మనకు ఏమవుతుంది, మన ఫిక్స్డ్ స్లీప్ షెడ్యూల్ పాడైపోద్ది అండ్ ఏ టైంకి అయితే పడుకోవాలో ఆ రొటీన్ మిస్ చేసేస్తుంది. కాబట్టి దిస్ రివెంజ్ వద్దు, మీ బ్రెయిన్ చెప్పిన మాట రాత్రి పడుకునే ముందు వద్దు. అందుకే ఏమంటున్నా అంటే 2 hours ముందే మీ యొక్క స్క్రీన్ ఆపేయండి. ఎందుకు అంటే స్క్రీన్ నుండి బ్లూ లైట్ ఎమిట్ అవుతుంది. ఇది మీకు మీ స్లీప్ సైకిల్ని దెబ్బతినొచ్చు. కాబట్టి మన బాడీలో కష్టపడి సర్కేడియన్ రిథమ్ని మనం క్రియేట్ చేసుకున్నాం. అలాంటి రిథమ్ని మనం అనవసరం పాడు చేయకూడదు అనమాట. అందుకే 2 hours ముందే స్క్రీన్ ఆపేయండి. ఇప్పుడు మన అసలైన స్లాట్లోకి వెళ్ళిపోతాం. సో స్లాట్లో అయితే ఇప్పుడు ఎంత టైం పడుకోవాలనుకొని చెప్పాను కదా, అది మీ ఇష్టం. నేను ఒక ప్లాన్ చెప్తున్నాను. సో ఇది నేను ఫాలో అయ్యేది. ఇక మీ చాయిస్, మీరు కూడా ఫాలో అవ్వచ్చు మీ చాయిస్ ప్రకారంగా. ఓకే, ఇక్కడ చూద్దాం. సో ఈ ప్లాన్ చూడండి. ముందుగా ఈ 10 hours మనం టోటల్గా 5 స్లాట్గా విడగొట్టేసాం. ఎలా అంటే ఇది 2 hours, 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 టోటల్గా 5 2 10 అని అనుకుంటున్నారా? ఇలాంటి చిన్నపిల్లల లెక్కలు వేయకండి. సో ఇక్కడ కంప్లీట్గా మనం చెప్పుకున్న ప్రిన్సిపల్స్ ప్రకారంగా ఈ టైం అంతటిని కూడా ఎలకట్ చేశాను. ఏవైతే బేసిక్ ప్రిన్సిపల్స్ చెప్పానో వాటిని యూజ్ చేసేసి ఎలా చెయ్యాలి అనేది చెప్తాను. సో అందరూ ప్లాన్స్ చెప్తారు, ప్లాన్స్ అనేవి అందరూ ప్రిన్సిపల్స్ చెప్పొచ్చు కానీ ప్లాన్ చెప్పరు కదా, ఆ ప్లాన్ నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ స్లాట్ సో ఫస్ట్ స్లాట్ ఏంటంటే మార్నింగ్ నేను చెప్పిన స్టడీ రొటీన్ మీ చాయిస్, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మార్నింగ్ లేచిన వెంటనే ఏదైతే 7 నుండి ఉందో చూడండి. ఓకే మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే 7 AM నుండి 9:30 PM వరకు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్లాట్. చూద్దాం ఈ 2 hours 30 minutesలో. ఫస్ట్గా ఇక్కడ మీకు బాగా అబ్జర్వ్ చేసుకోవాల్సింది, మీ బ్రెయిన్ కెపాసిటీ చాలా హైగా ఉంటుంది ఈ ఫస్ట్ టైంలో. కాబట్టి ఎప్పుడైతే ఈ హైగా ఉంటుందో ఇలాంటప్పుడే మీ హై టాస్క్స్ చేయాలి. సో ఈ హై టాస్క్స్ చేస్తే మీకు బీభత్సంగా సెట్ అయిపోద్ది. కాబట్టి నిద్ర లేచిన వెంటనే ఎవరికైనా సరే అంత మోటివేషన్ ఉండదు. సో నిద్ర లేచిన వెంటనే టు బి ఫ్రాంక్ ఏం చేయాలంటే నిద్ర విడిచిపెట్టడానికి, నిద్ర మొత్తం తగ్గడానికి ఒక 15 minutes మీ టైం కేటాయించుకోండి. సో ఈ టైంలో మీకు బ్రష్ ఉంటే బ్రష్ చేయండి, లేదంటే సరిగ్గా తిరగాలనుకుంటే తిరగండి. సో నేనైతే ఏం చేస్తాను తెలుసా, ఈ 15 minutes కూడా నేను పట్టించుకున్నాను. నేను డైరెక్ట్గా నిద్ర లేచిన వెంటనే డైరెక్ట్ బుక్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఒక రూల్ ఉందన్నమాట, యాక్చువల్లీ 2 minutes రూల్ అని ఒక రూల్ ఉంది. ఈ రూల్ ప్రకారం ఏంటంటే ఏదైనా మీకు కష్టమైన పని ఉంది అని అంటే దాన్ని ఏం చేయాలి తెలుసా, ఆ పనిని చేరుకోవడానికి జస్ట్ 2 minutes పట్టేటట్లుగానే మీకు టైం ఉండాలన్నమాట. ఇన్ కేస్ దాన్ని రీచ్ అవ్వడానికి 2 minutes కన్నా ఎక్కువ టైం పడితే మీరు పోస్ట్ పోన్ చేస్తారు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మీకు బుక్ చదవాలని ఉంది, ఈ బుక్ మీకు చదవాలి, ఈ టైంకి నేను చదవాలి అని అనిపించేటప్పుడు పక్కగా అది 2 minutesలో మీ చేతికి దొరికేటట్లుగా ఉండాలి. అలాగని దొరకకపోయిందా మీకు టైం అంతా వేస్ట్ అయిపోద్ది, మీకు తర్వాత చదువుదాంలే అనేటట్లు మీ మైండ్ బద్ధకం చేస్తుంది. ఇప్పుడు నువ్వు అక్కడ వరకు వెళ్ళి తీసి అది చదవాలా అనుకుని మీ బ్రెయిన్ అంత పెద్ద పని ఇంకేం చేస్తుంది, కూర్చో అనుకుని కంఫర్ట్ జోన్లో చేస్తుంది. అందుకే నేను ఆ 15 minutes బ్రష్ కూడా ఆపేసి స్లాట్ అయిపోయాకే నా బ్రష్ స్నానం ఈ పని పెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో ఫస్ట్గా మీ బ్రెయిన్కి ఫోకస్ తక్కువ ఉంటుంది కాబట్టి 15 minutes మీరు బ్రష్ చేయాలనుకుంటే చేయండి. ఓకే, దాని తర్వాత ఏదైతే మీకు జర్నల్ చెప్పానో ఈ జర్నల్లో మీ డైలీ అఫర్మేషన్స్ రాసుకోవాలి. ఐ విల్ క్రాక్ యూపీఎస్సీ ఈ ఏదైతే మీకు మోటివేషన్ ఇస్తుందో ఆ మాట మీరు రాసుకోవాలి. అండ్ ఇక్కడ థింగ్ బాగా అబ్జర్వ్ చేయండి, మీరు రాత్రి పడుకొని ఉంటారు, ఎప్పుడో రాత్రి పడుకొని మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ నిద్ర లేచారు కదా, సుమారు ఒక 8 hours టైం పెట్టేసింది. ఈ టైం అంతా కూడా బాడీకి వాటర్ లేదు కాబట్టి బాడీకి వాటర్ అందించండి. ఎప్పుడైతే మీరు బాడీకి వాటర్ అందిస్తారో సూపర్గా సెట్ అయిపోద్ది. అండ్ ఇంకొక థింగ్ పక్కగా చేయకూడని ఇంకొకటి థింగ్ ఏంటంటే మీరు నిద్రలు లేచిన వెంటనే మొబైల్ మాత్రం చూడకండి. మొబైల్ సైలెంట్ మోడ్లో ఉండాలి. సోషల్ మీడియాని చూడకండి, అస్సలు చూడకండి. ఈ బంగారం లాంటి హవర్ని అస్సలు వేస్ట్ చేయకండి. ఓకేనా? సో దాని తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మీకు ఒకవేళ టైం మేనేజ్ చేయడం ఇబ్బంది అయ్యింది ఆ టైంలో 9:30 వరకు అంటే వీలైతే పోమోడోరో యాప్ని యూజ్ చేసి మీ టైం స్లాట్స్ని 25 minutes కానీ లేదా 30 minutes కానీ, నా యొక్క సజెషన్ ఏంటంటే మినిమం 1 hour ఉండేటట్లుగా ప్లాన్ చేసుకోండి. ఎప్పుడైతే పెద్ద స్లాట్లు ఉంటాయో మీకు చేయడానికి మజా వస్తుంది, పెద్ద వర్క్స్ చేయడానికి. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి సేయింగ్ ఉంది, అది చెప్తాను చూడండి. ఈట్ యువర్ ఫ్రాగ్స్ ఫస్ట్. అంటే ఏదైతే డిఫికల్ట్ థింగ్స్ ఉన్నాయో అవి మాత్రమే చేయాలి. యూపీఎస్సీలో డిఫికల్ట్ థింగ్స్ ఏంటి? నెంబర్ 1 రివిజన్ అనేది చాలా మంది బద్ధకంగా చేస్తారు. దట్ ఈస్ ద డిఫికల్ట్ థింగ్. నెక్స్ట్ యాక్టివ్ రీకాల్. సో మీరు చదువుకుందంతా కూడా గుర్తు తెచ్చుకోవడం తిరిగి, ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. అండ్ స్టడీ హార్డ్ సబ్జెక్ట్. ఏవైతే హార్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఈ హార్డ్ సబ్జెక్ట్స్ని ఈ టైంలో తేల్చండి. ఇవి చేసేస్తే మీకు బీభత్సంగా సెట్ అయిపోతుంది. సో అర్థమైంది కదా? మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఇవి చదువుతారు. ఇవి చదవడానికన్నా ముందు వాటర్ అనేది నెససరీ తీసుకోండి. అండ్
డైలీ అఫర్మేషన్ రాసుకోండి. అండ్ ఇంతకుముందు ఏదైతే జర్నల్ రాసుకుంటారో దాన్ని ట్రాక్ చేయండి. ఇవన్నీ చేస్తే సెట్ అయిపోతుంది. మొబైల్ మాత్రం అసలు చూడకండి. సో ఇప్పుడు వరకు కూడా మీరు చాలా బాగా చదివారు కాబట్టి మీ బ్రెయిన్ గ్రాఫ్ ఎలా ఉంటుంది తెలుసా? మీ స్టార్టింగ్ ఎనర్జీ ఈ హైట్లో ఉంది కదా, ఈ హైట్ నుండి ఎనర్జీ ఇలా తగ్గింది. ఇప్పుడే మీరు ఏం చేయాలంటే ఒక మంచి బ్రేక్ తీసుకోండి. ఎప్పుడైతే మంచి బ్రేక్ తీసుకుంటారో అప్పుడు మీ బ్రెయిన్ కెపాసిటీ ఏమవుతుందో తెలుసా? మళ్ళీ పైకి లేస్తుంది. సో ఇలా ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ వరకు మామూలుగా అయితే ఇది ఇలా గ్రాఫ్ కింద పడిపోవాలి, కానీ అలా కింద పడకుండా వెళ్ళడానికి మరి ఏం చేస్తారు? ఎప్పుడైతే మీరు మంచి బ్రేక్ తీసుకుంటారో మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. మీ ఎనర్జీ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో మీ ఎనర్జీ రైజ్ చేయాలి. మీ ఎనర్జీ ఈ బ్రేక్లో రైజ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇక నెంబర్ థింగ్, సో మీ బ్రెయిన్ కెపాసిటీ పెంచేటట్లుగా మంచి డైట్ తీసుకోండి. సో ఏం ఫుడ్ తీసుకుంటారు? లో క్యాలరీ ఫుడ్. సో లో క్యాలరీ ఫుడ్, దాంతో పాటుగా ఇంకోటి ఏం చెప్పానంటే ప్రోటీన్ డైట్ ఉంటుంది కదా, అంటే శనగలు లేదంటే గుడ్లు ఇలాంటివి తీసుకున్నారనుకోండి నిద్ర రాదు మార్నింగ్ టైం. సో లో క్యాలరీ డైట్. దాని తర్వాత మీ బ్రెయిన్ కెపాసిటీ పెంచేవి ఏమన్నాయి చెప్పండి? మంచిగా ఒక స్నానం చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ బాడీ రీఛార్జ్ అవుతుంది. అండ్ అన్నిటికన్నా మించి రిలాక్స్నెస్ కూడా ఉంది కదా, ఈ రిలాక్స్నెస్ కూడా వచ్చింది. సో మీకు ఫస్ట్ స్లాట్ కంప్లీట్ అయిపోయింది. ఒక 2 hours మంచిగా 2 hours 30 minutes డేలో కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ మంచి బ్రేక్ తీసుకున్నాం. 9:30 to 10:30 AM మంచి బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడు సెకండ్ స్లాట్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ స్లాట్ ఎక్కడ నుండి అంటే 10:30 AM నుండి 1:30 AM. సో ఇలా ఎందుకు తీసుకున్నాను అనడానికి కూడా స్ట్రాంగెస్ట్ రీజన్స్ ఉన్నాయి. సారీ, ఇది AM కాదు, PM అనమాట. సో 10:30 నుండి 1:30 వరకు ఎందుకు ఈ రకంగా చెప్పా? ఇక్కడ ఈ 10:30 నుండి 1:30 తీసుకోవడానికి బాగా స్ట్రాంగెస్ట్ రీజన్స్ ఏంటంటే, మనం మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తామా లేదంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాస్తామా, ఇవి మ్యాక్సిమం కూడాను ఈ టైమింగ్స్లోనే ఉంటాయి. కాబట్టి ఈ టైమింగ్స్ని మనం ఇప్పుడు నుండి అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ ఎగ్జామ్ టైమింగ్స్. సో ఈ ఎగ్జామ్ టైమింగ్స్ని అలవాటు చేసుకుంటే వేరే లెవెల్లో ఉంటుంది. అందుకే ఇక్కడ నుండే కూడాను. సో ఈ టైంలో మీరు చేయాల్సింది డీప్ స్టడీ. ఎంతలా డీప్ స్టడీ అంటే ఇంకా రెచ్చిపోవడమే ఇంకా. సో ఈ టైంలో కూడాను మీ ఫోన్ అనేది మీ చేతిలో ఉండకూడదు. అండ్ ఇంకొకటి, వాటర్ అనేది ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండాలి. సో వాటర్ ఫ్రీక్వెంట్గా తీసుకోవడానికి బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే, మీ పక్కనే టేబుల్ పక్కన వాటర్ బాటిల్ పెట్టుకోండి. సో మీ వాటర్ అనేది ఇంటేక్ అనేది ఉంటుంది. సో వాటర్ లీటర్ ఒకసారి తాగకూడదు, కొద్దిగా తాగుతూ ఉండాలి. దాహం అనిపించకపోయినా సరే. అండ్ టైం మేనేజ్మెంట్కి ఇబ్బంది పడితే ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే ఫారెస్ట్ యాప్ యూజ్ చేయండి, లేదంటే వైపీటీ యాప్, లేదంటే పోమోడోరో ఏదైనా ఒక యాప్ వాడండి. సో ఇక్కడ మీ యొక్క బ్రెయిన్ కెపాసిటీ కూడా ఇక్కడ కూడా హై లెవెల్లో ఉంటుంది. ఈ హై లెవెల్లో నుండి మెల్లగా మోడరేట్కి వస్తూనే ఉంటుంది. సో ఇక్కడ ఈ స్లాట్ కానీ కంప్లీట్ చేసుకుంటే మీరు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ 2.5 hours చదివేశారు. ఇప్పుడు ఇది ఒక 3 hours స్లాట్. ఈ 3 hours మీరు కంప్లీట్ చేయడం వల్ల టోటల్ 5.5 hours కంప్లీట్ చేశారు. ఎప్పుడైతే మీరు డేలో 5.5 hours కంప్లీట్ చేస్తారో మీ బాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే మీ బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయో మీకు హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. నేను హైగా ప్రొడక్టివ్గా కంప్లీట్ చేశాను అనే ఫీలింగ్ వస్తుంది. సో మీ ఫస్ట్ అచీవ్మెంట్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అందుకే అంటున్నాను, స్టార్టింగ్ మార్నింగ్ టైంలో మీరు చేస్తే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ వరకు సక్సెస్ఫుల్గా నడిపిస్తే మీ డే అంతా కూడా హ్యాపీగా గడిచిపోతుంది. ఇంకా మిగిలిందే చిటికలో చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా కంప్లీట్ చేయగలగలరు. సో ఇప్పుడే మనం ఒక బ్రేక్ తీసుకోవాలి. అది కూడా చాలా స్ట్రాటజిక్గా తీసుకోవాలి. ఎలా? ఇక్కడ బ్రేక్ తీసుకోమంటున్నాను కాబట్టి ఈ బ్రేక్ 1:30 PM నుండి 3:30 PM వరకు ఉంటుంది. సో ఇట్స్ ఏ సాలిడ్ 1 hour బ్రేక్. సో ఇప్పుడు మరి డైట్ ఎలా ఉండాలి, ఈ బ్రేక్లోని ఏ రకంగా ఉండాలి అని చెప్తా. ఇక్కడ ఈ బ్రేక్లో కూడాను మీరు ఫాలో అవ్వాల్సింది ఒకటే ప్యాటర్న్ ఈ డైట్లో కూడాను. సో బ్యాలెన్స్డ్ లంచ్ తీసుకుంటారు, హై ప్రోటీన్ ఫైబర్ ఉండేటట్లుగానే చూసుకుంటారు. హెవీ మీల్స్ మాత్రం దయచేసి వద్దు. ఒకవేళ హెవీ మీల్స్ ఉన్నాయా చాలా దెబ్బ అయిపోద్ది అనమాట. ఓకే, సో ఇక్కడ మీ బ్రెయిన్ కెపాసిటీ ఎలా ఉంటుందంటే కొద్దిగా తగ్గుతుంది. సో మీ బ్రెయిన్ కెపాసిటీ తగ్గుతుంది కాబట్టి మీ బ్రెయిన్ కొద్దిగా లెథర్జిక్గా ఫీల్ అవుతుంటుంది అనమాట, నిద్రపోవాలి అనే టైప్గా. సో మీకు ఇన్ కేస్ చాయిస్ ఉంది అంటే షార్ట్ న్యాప్ వేయచ్చు. సో షార్ట్ న్యాప్, నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. షార్ట్ న్యాప్ వేస్తే ఆ స్లీప్ అనేది కొద్దిగా ఎక్కువగా పెరిగిపోద్ది, నిద్ర ఎక్కువగా వస్తుంది. కానీ దీనివల్ల కొంతమంది బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఈ మధ్యాహ్నం టైంలో పడుకుంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది తెలుసా, మళ్ళీ ఉదయం నిద్ర లేస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ ఉంటుంది. అండ్ వాళ్ళు వేగంగానే నిద్ర లేచిపోగలరు. సో ఇన్ కేస్ మీ బాడీ సహకరిస్తే మాత్రం షార్ట్ న్యాప్ తీసుకుంటే మాత్రం చెప్తున్నాను కదా, మార్నింగ్ నిద్ర లేచినప్పుడు ఏ ఫీలింగ్ వస్తుందో, ఎంతైతే ఫ్రెష్గా ఉంటుందో అంతే ఫ్రెష్గా ఉంటుంది, అంతే ఎనర్జీగా ఉంటుంది. సో ఇన్ కేస్ నీకు వర్క్ అవుతే వర్క్ అవ్వు, కానీ నాకు మాత్రం అది వర్క్ అవ్వలేదు. కాబట్టి నేనేం చేస్తానంటే ఇప్పుడు కూడా టేక్ ఏ వాక్. సో వాక్ తీసుకుంటాను,
నడుస్తూ ఉంటాడు. ఈ 1 అవర్ కూడా నడవడం ఇలాంటివన్నీ కూడాను. ఇదంతా జరిగిపోయిన తర్వాత 3:30 అయిపోయిన వెంటనే బ్రేక్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనసు ఏమవుతుందంటే తిరిగి వర్క్కి వెళ్ళాలా, తర్వాత చేద్దాం, 5 మినిట్స్ పోస్ట్ పోన్ చేద్దాం అని అనిపిస్తుంటుంది. అందుకే ఏం చేయాలంటే ఇలాంటప్పుడు ఒక ఈవెంట్ని ప్లాన్ చేయాలి. ఈ ఈవెంట్ ఏంటంటే ఎంసీక్యూస్. సో ఈ ఎంసీక్యూస్ సాల్వింగ్ ఇక్కడ జస్ట్ 1 అవర్ మాత్రం ప్రాక్టీస్ చేస్తాం, 3:30 నుండి 4:30 PM వరకు కూడాను. సో ఎందుకు ఈ ఎంసీక్యూస్ మనం ప్రాక్టీస్ చేస్తామంటే యాక్చువల్లీ మనం ఏదైనా మళ్ళీ తిరిగి చదవాలంటే ఇంట్రెస్ట్ రాదు. అదే మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంచగలిగేది ఏంటి అని అంటే ఇక్కడ ఈ ఎంసీక్యూస్ సాల్వ్ చేయడం. ఇది సేమ్ మాక్ టెస్ట్ లాగా మనం ఫీల్ అవుతుంటే 2-3 క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత నుండి కూడా మైండ్ యాక్టివ్గా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పేసాను కదా, డైలీ కూడాను మీకు పీవైక్యూస్ కూడాను కంప్లీట్ చేసుకుంటూ ఉండాలని. సో ఆ ప్రిపరేషన్ ఇక్కడ చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట. బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, వర్క్ చేస్తుంది. సో ఇది సేమ్ ఎలా ఉండాలంటే మీకు టైం మేనేజ్మెంట్ ఒక టెస్ట్ రాసేటప్పుడు ఏ రకంగా అయితే ఉంటుందో సేమ్ అదే రకంగా ప్రిలిమ్స్ టెస్ట్ లాగా మీరు ఫీల్ అవుతూ రాసేస్తూ ఉంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీ బ్రెయిన్ కెపాసిటీ మీడియంగా ఉన్నప్పటికీ కూడా మీరు బాగా సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇంతకుముందు నేను బిగినర్గా ఉండేటప్పుడు నేనేం చేసేవాడిని అంటే బ్రెయిన్ వర్క్ అంటే మధ్యాహ్నం లాంగ్ బ్రేక్ తీసుకున్న తర్వాత నేనేం చేసేవాడిని అంటే ఏదైనా వర్క్ ఉండాలి కాబట్టి నేను ఏదైతే చదవాల్సి ఉందో అది 75% కంప్లీట్ చేసి మిగిలిన 25% విడిచిపెట్టేవాడిని. సో దీని కంటిన్యూస్ని నేను అప్పుడు మధ్యాహ్నం స్టార్ట్ చేసుకునేవాడిని. ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 8057 రిబల్ట్ గురించి చదివాను అనుకోండి, చదివితే ఈవెంట్ ఏంటి, దాని వెనక ఉన్న రీజన్స్ ఏంటి, ఇదంతా చదివేస్తాను. లాస్ట్లో ఏమవుతుంది, వన్స్ ఎందుకు ఈ రివల్ట్ అనేది ఫెయిల్ అయ్యింది, దీనివల్ల ఫెయిల్ అయిన తర్వాత ఇండియాలో వచ్చిన చేంజెస్ ఏంటి అనే టాపిక్ ఉంటుంది కదా, ఈ టాపిక్ నేను మధ్యాహ్నం బ్యాలెన్స్ ఉంచుకునేవాడిని. సో ఈ క్యూరియాసిటీ అనేది నాకు చదవనిస్తుంది అనమాట. ఇండియా ఎందుకు ఫెయిల్ అయ్యింది ఈ 15 రివల్ట్లో, ఇండియా ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా అప్లై చేయారు, ఈ క్యూరియాసిటీ నన్ను మళ్ళీ తిరిగి వెంటనే వచ్చి చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో మీదే చాయిస్. మీరు మాత్రం ఇప్పుడు మాత్రం బాగా డెవలప్ అయింది, మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి ఈ టైం పీవైక్యూస్కి పెట్టుకుంటే ఎంసీక్యూస్కి పెట్టుకుంటే సూపర్ టైం అనమాట. వన్స్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ 1 అవర్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు అసలైన టాస్క్ మనం చేయాలి. హెవీగా బ్రెయిన్కి కాకుండా ప్యాసివ్ యాక్టివిటీస్తో వర్క్ చేయించేటట్లుగా చూడాలి ఇప్పుడు స్లాట్లో. సో ఏంటి ఆ ప్యాసివ్ యాక్టివిటీ అంటే సింపుల్గా ఒకటే మాట, ఈ టైంలో ఏవైతే వీడియో లెక్చర్స్ మీకు మార్నింగ్ అంతటి నుండి కూడా ఉండిపోయాయో ఆ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ కంప్లీట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాగ్రఫీ చదువుతుంటారు, జాగ్రఫీ చదువుతున్నప్పుడు మీకు ట్రాపికల్ సైక్లోన్స్ అర్థం కాలేదనుకోండి, లేదంటే విండ్ గురించి అర్థం కాలేదనుకోండి, లేదంటే ఓషియన్ కరెంట్స్ గురించి అర్థం కాకపోతే వాటన్నింటినీ కూడా ఒక ప్లేస్లో రాసుకోండి. రాసుకున్న తర్వాత వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు చూడొచ్చు. ఇది వన్ ఆఫ్ ది వే. అయితే వీటికంటే ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే వీడియో లెక్చర్స్ చూసి మీరు కొన్ని నేర్చుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ కానీ కొన్నిటి పెండింగ్ నోట్సెస్ కానీ కొన్ని ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఇక్కడ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు బాడీ వర్క్ చేయించడం, మీ చేతులతో రాయడం, ఈ రన్నింగ్ నోట్స్ ఇదంతా రాస్తుంటారు కానీ ఎఫెక్టివ్గా రాయాలి. కానీ మీ బ్రెయిన్ మాత్రం వర్క్ చేస్తూ ఉంటుంది, కళ్ళతో వీడియో అయితే చూస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి, ఐకి వర్క్ పెడుతున్నారు కానీ మీ చేతులకి వీటికి మాత్రం వర్క్ తగ్గిస్తారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే మీకు మార్నింగ్ చేసే అంత యాక్టివ్ వర్క్ అనేది ఇప్పుడు ఏం కాదనమాట. సో ఇది మెయిన్గా సిచ్యువేషన్ అంతా కూడా. సో ఈ టైంలో మీకు ఏదైనా టీ కానీ జ్యూస్ కానీ తాగే అలవాటు ఉంటే తాగొచ్చు, తప్పేమీ లేదు. సో అదేం ప్రాబ్లం లేదండి. అండ్ ఇంకొకటి, ఈ టైంలో ఒకవేళ మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంటే వీడియోస్ చూస్తున్నప్పుడు నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే రన్నింగ్ నోట్స్లో రాయండి. అప్పుడు యాక్టివ్గా మీరు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే డేలో మీరు చాలా ఎక్కువ వర్క్ చేసుకుంటూ వచ్చారు. సో ఇంత వర్క్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి మీకు తప్పకుండా ఈ టైం అప్పుడు మీకు పెద్ద బ్రేక్ కావాల్సిందే. సో ఇప్పుడు మీరు ఒక బ్రేక్ తీసుకోవడానికి రియల్ పర్సన్ అనమాట, రియల్ డిజర్వ్ ఉన్న పర్సన్. సో ఈ బ్రేక్ కూడా ఎంత తీసుకుంటారో తెలుసా, 7:30 నుండి 10 వరకు కూడా మీదే చాయిస్ అనమాట. ఈ బ్రేక్ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. ఈ టైంని మీరు దేనికి వాడతారో దానికి వాడండి. మీరు ఫ్యామిలీ కోసం మిస్ అయిపోయారు అనుకుంటున్నారా, మీ ఫ్యామిలీ కోసం టైం ఇప్పుడు స్పెండ్ చేసుకోండి. మీకు ఏమైనా లేజర్ యాక్టివిటీస్ ఉంటాయా, ఆ లేజర్ యాక్టివిటీస్కి ఇప్పుడు చేసుకోండి. లేదంటే మీ బ్రెయిన్ కెపాసిటీ పెంచేవి ఏవైనా చేసుకోవాలని ఉందా, వాటిని చేసుకోండి. ఏది చేసుకుంటారో ఇది మీ చాయిస్ అనమాట, ఈ 2 అవర్ బ్రేక్స్. సో ఇక్కడ కావాలంటే మీరు మొబైల్ కూడా యూజ్ చేయొచ్చు. అయితే మొబైల్ యూజ్ చేసేటప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ఏవైతే ట్రాపికల్ సైక్లోన్, ఓషన్ కరెంట్స్ ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ ఉన్నాయి, ఇలాంటివి ఇక్కడ చూసుకోవచ్చు. సో కొన్నిసార్లు మీరు నెట్ఫ్లిక్స్ కూడా చూడొచ్చు. కాకపోతే ఏది చేసినప్పటికీ కూడా ఓవర్ స్టిమ్యులేట్ చేయకండి మీ బ్రెయిన్. ఓకేనా, ఓవర్ స్టిమ్యులేట్ చేశారనుకో చాలా దెబ్బ అయిపోద్ది. సో అయితే మనం బ్రేక్ అయిపోయిన వెంటనే మనం చెప్పాను కదా, నెక్స్ట్ ఈవెంట్కి డెఫినెట్లీ కూడా లింక్ పెట్టాలి. అది కూడా మనం బ్రెయిన్ చెయ్యాలి అనిపించేలాగా ఉండాలి. ఆ లింకే ఏంటంటే ఇప్పుడు
ఏంటి ఆ లింక్ అంటే యాక్చువల్లీ ఇది స్లాట్ 5లో చేస్తున్నాం 10 PM to 12 AM. దిస్ ఈజ్ ద స్లాట్ అనమాట. సో ఈ స్లాట్లో మనం ఏవైతే ఈరోజు మార్నింగ్ నుండి చదివామో ఆ టాపిక్స్ని రివైజ్ చేయడం. సో రివైజ్ చేయాలి. అండ్ అన్నిటికన్నా మించి రేపటి కోసం మనం టార్గెట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఈరోజు మనం టార్గెట్స్ అన్నింటిని కూడా ఎలా కంప్లీట్ చేసుకున్నామో ఆ టార్గెట్స్ అంతటిని కూడా మన జనరల్లో రాసుకోవాలి. సో ఈ రకంగా చేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. సో మీకు ముందే చెప్పాను కదా, టార్గెట్స్ని ట్రాక్ చేయడం, డైలీ టార్గెట్స్ రాసుకోవడం, దిస్ ఈజ్ ద టైం అనమాట. ఈ టైంలో చేస్తే సెట్ అయిపోతుంది. సో ఒకటి థింగ్ గుర్తుంచుకోండి, ఈ టైంలో డెఫినెట్లీ కూడాను స్క్రీన్కి పెట్టుకోకండి టైం అంతా కూడా, మొబైల్ చూడడానికి, ల్యాప్టాప్ పెట్టుకోవడానికి. అండ్ మీ మైండ్ని స్లీప్కి ఫిక్స్ చేసండి, ఇక మీరు పడుకోవాలి అనే విషయం అనమాట చేసుకోవడానికి. అండ్ మెల్లగా మీరు ఏదైతే చదువుకున్నారో వాటన్నిటిని కూడా రీక్యాప్ చేసుకుంటూ మీకు రేపటి కోసం ఏవైతే చదవాలో వాటన్నిటిని టేబుల్ పైన సెట్ చేసి హ్యాపీగా పడుకోండి. ఓకేనా? సో మీరు పడుకున్న టైం ఒకవేళ 11:30 అయ్యింది అనుకోండి, రేపు మార్నింగ్ 7కి ప్రతిరోజు కూడా ఇదే ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఓకే? సో మీరు నైట్ సెట్ చేసుకుంటారు, మార్నింగ్ లేచినప్పటికి ఆ టేబుల్ మీద ఉంటాయి అండ్ టార్గెట్స్ పెట్టి చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ రాత్రి పడుకోవడానికి ముందు వరకు కూడా మీరు టార్గెట్స్ అన్నింటినీ కంప్లీట్ చేసుకుంటూ ఆ టార్గెట్స్ ఎంతవరకు కంప్లీట్ చేసుకున్నారో చూసుకుంటారు. ఓకే? సో ఈ రకంగా అనమాట మీ సర్కిల్ అనేది జరుగుతూ ఉంటుంది. వన్స్ ఈ స్టడీ రొటీన్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే యూ విల్ రీచ్ ద హైట్స్. మ్యాక్సిమం మీకు ఏదైతే చేయాలో ఆ వర్క్స్ అన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. ఒక పెద్ద కొండ అయినా సరే రోజు కష్టపడి వర్క్ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా అంత సాల్వ్ అయిపోతుంది కదా. సో అదనేది జరుగుతుంది అనమాట ఈ స్టడీ రొటీన్. సో ఒక్కసారి మనం ఈ ప్లాన్ అంతా కూడా ఒకసారి నీట్గా చూద్దామా. ఇక్కడ టోటల్గా 5 స్లాట్స్. ఈ 5 స్లాట్స్లో డే 1లో 2:30 చదువుతున్నాం, ఇక్కడ 5:30. ఇక్కడికి వచ్చేటప్పటికి 5 అవర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఒక 1 అవర్, ఇక్కడ ఒక 2 అవర్స్ తీస్తున్నాం. సో ఇక్కడ ఒక 3 అవర్స్, ఇది ఒక 1 అవర్. సో చూసుకుంటే టోటల్గా ఒక 10 అవర్స్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం సాలిడ్గా బ్రేక్స్ కూడా తీసుకుంటున్నాం. సో 9:30 నుండి ఇక్కడ 10:30 PM వరకు, 10:30 వరకు కూడా దిస్ ఈజ్ ద 1 అవర్ బ్రేక్. ఇక్కడ ఒకటి వేసాం. నెక్స్ట్ ఇక్కడ ఒక బ్రేక్ కూడాను 1:30 నుండి అండ్ 3:30 వరకు. దిస్ ఈజ్ అనదర్ బ్రేక్. ఈ 2 బ్రేక్స్తో పాటుకి ఇంకొక బ్రేక్ కూడా తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ ద ఇన్ బిట్వీన్. ఈ స్లాట్ దగ్గర మనం 2 అవర్స్ బ్రేక్ అనమాట చక్కగా తీసుకుంటాం. 7:30 నుండి 10 వరకు కూడా ఇది 2 అవర్స్ బ్రేక్ అనమాట. 1 అవర్ బ్రేక్, 1 అవర్ బ్రేక్, 2 అవర్స్ బ్రేక్. ఈ రకంగా చక్కగా బ్రేక్స్తో అండ్ అన్నిటికన్నా మించి మన బాడీ ఏ టైంలో ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ఆలోచిస్తుంది అనే దాన్ని బట్టి మన హైస్ని లోస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ప్లాన్ అంతా కూడా ఉందన్నమాట. సో మీరు కావాలంటే దీన్ని మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ చేసుకోండి, మీకు నచ్చిన టైమింగ్స్ని పెట్టుకోండి. కానీ చెప్తున్నాను కదా, మన ప్రిన్సిపల్స్ని అప్లై చేస్తూ ఈ రకంగా చేస్తే సెట్ అయిపోద్ది అనమాట. సో ఇన్ కేస్ మీకు 14 అవర్స్ స్టడీ టేబుల్ ఏ రకంగా కావాలి, ఎగ్జామ్స్ దగ్గరప్పుడు మనం 14 అవర్స్ వెళ్ళలేదని లాగాలి కాబట్టి అది ఎలా చేయాలి అనేది మీకు కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, నేను దాని గురించి కూడా వీడియో చేస్తాను. సో ఈ రకంగా చేయండి. ఏవైతే ప్రిన్సిపల్స్ చెప్పినా ఆ ప్రిన్సిపల్స్ అన్నింటినీ దాని ప్రకారం చేయండి. బ్రేక్స్కి లింక్ పెట్టుకోండి అండ్ స్ట్రాటజిక్ బేసిక్స్ తీసుకోండి. రివైజ్, యాక్టివ్ రీకాల్ అండ్ ట్రాకింగ్ యువర్ జర్నల్. దిస్ ఈజ్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. అన్నిటికన్నా మించి డిస్ట్రాక్షన్స్ తగ్గించండి, మీకు సెట్ అయిపోతాయి. మొబైల్ ఒక్కటి దూరం పెట్టండి, ఈ మొత్తం కూడా సక్సెస్ఫుల్గా సాగిపోతాయి. ఓకేనా? సో బ్రేక్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త. బ్రేక్స్ మాత్రం అయిపోయిన వెంటనే ఈవెంట్కి వచ్చేయాలి. ఇది మాత్రం ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బ్రేక్ అయిపోయిన వెంటనే కూర్చోవాలి. అవునన్నా కాదన్నా సరే ఆ టైమింగ్స్లో మీరు కూర్చోవలసిందే. ఇది మాత్రం ఫిక్స్ చేసుకోండి. ఓకేనా? సో గట్టిగా అనుకోండి, అన్నీ అవుతాయి. సో మీరు ఒక టాపర్ అవ్వకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఒక మంచి యూపీఎస్సీ యాస్పిరెంట్గా మాత్రం మారాలంటే కన్సిస్టెన్సీ కావాలి. కన్సిస్టెన్సీ కావాలంటే ఈ స్టడీ రొటీన్ ఉండాల్సిందే.